ప్రతిపక్షాలు గాలి మాటలు మాట్లాడుతున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ పై ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని, అన్ని విధాల ప్రజలను ప్రభుత్వం ఆదుకుంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు. 2 సార్లు రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం తమదని వివరించారు. మళ్ళీ ఎప్పటి మాదిరిగానే శరామామూలుగానే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అన్ని రకాలుగా రైతులను పీడించుకొని రాబందులాగా పిక్క తింటమే మా విధానం అని చెప్తాడా? ధరని రద్దు చేస్తాం, మళ్ళీ దళారుల ప్రభుత్వం తెస్తాం, ఇప్పటికప్పుడు రైతులను గతంలో పిక్క తిన్నట్టే తింటామని చెప్తాడా? వాళ్ళ అధ్యక్షుడి మాటలను ఓన్ చేసుకుంటారా? లేదా మా అధ్యక్షుడు చెప్పింది తప్పు అని రైతాంగానికి క్షమాపణ చెప్పి వస్తారా? శ్రీధర్ బాబు గారు చెప్పాలి అని మాట్లాడుతుంది. ఒక వ్యక్తిగా మాట్లాడడం లేదు, ఒక పార్టీ ప్రతినిధిగా మీరు శాసనసభలో మాట్లాడుతున్నారు. మీ పార్టీ అధ్యక్షుడు చెప్పిన మాట 3 గంటలు చాలు, 3 ఎకరాలు ఉన్న రైతులకు 3 గంటలు చాలు అని చెప్పిన మాట ఏదైతుందో, అప్పుడు ఒక పెద్ద ఆయన వ్యవసాయం దండుగా అన్నాడు సార్. ఈయనేమో ఉచిత కరెంటు దండుగా అంటున్నాడు వీళ్ళ పార్టీ అధ్యక్షుడు. ప్రజలు అర్థం చేసుకోవాలి, రైతులు వినాలి. దయచేసి ఈ పార్టీ యొక్క డొల్లతనాన్ని, వీళ్ళ విధానాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. శ్రీధర్ బాబు గారు కూడా సంజాయిషి ఇవ్వాలి. వాళ్ళ పార్టీ తరఫున మాట్లాడుతున్నప్పుడు మీ పార్టీ 3 గంటలన్న మాట ఉపసంహరించుకోండి. తెలంగాణ రైతులు ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నారు, వాళ్ళ క్షమాపణ చెప్పండి. ఖచ్చితంగా క్షమాపణ చెప్పి వారు మాట్లాడారు.